ఇలా ఏదైనా చాక్లెట్ ఏదైనా ఒకటి ఓకే. ఇవన్నీ లోకల్ మేడా? హోమ్ మేడ్ ఇల్లు అంటే ఏంటి స్పెషాలిటీ ఇది ఇల్లు? ఓకే. విల్ కమ్ బ్యాక్ టుమారో. ఐ విల్ గెట్ సంథింగ్ ఫర్ మై కిడ్స్. థ్యాంక్ యూ. ఊటీ వచ్చేసి చాక్లెట్స్కి ఫేమస్ అంట. నేనైతే ఈ చిల్లింగ్ వెదర్లో ఒక కోక్ తెచ్చుకున్నా. థమ్స్అప్ లేదన్నాడు. నాకు హెవీ మీల్స్ పడిన తర్వాత ఖచ్చితంగా కూల్ డ్రింక్ కావాలి. సో బాయ్ గైస్, టేక్ కేర్, గుడ్ నైట్. కల్ మిలేంగే డే 3. రేపటికి ప్లాన్ ఏంటి అవన్నీ రేపు మార్నింగ్ చెప్తాను, ఎక్కడన్నా బ్రేక్ఫాస్ట్కి దానికి వెళ్ళినప్పుడు. ప్రజెంట్కి అయితే నేను ఒక ఈవినింగ్ 5 to అంటే మేము బందీపూర్ నుంచి మైసూర్ రూట్, సారీ బందీపూర్ టు ఊటీకి వచ్చిన రూటు. ఐ వాంట్ టు రీలీవ్ దిస్ అగైన్. మేబీ టైం పర్మిట్ చేస్తే ఎప్పుడైనా, మేబీ ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా, ఐదర్ ఐ విల్ విజిట్ విత్ మై ఫ్రెండ్స్ ఆర్ మై ఫ్యామిలీ. బట్ డెఫినెట్లీ ఏ గ్రేట్ ప్లేస్. చాక్లెట్ ఫేమస్ అంట. సో కొన్ని చాక్లెట్స్ అయితే ఇక్కడ నుంచి తీసుకెళ్తా ఇంటికి. చూద్దాం వాటి ప్రైసెస్ కూడా. ఇప్పుడు చిన్న ఒక కొట్టులోకి వెళ్ళా కదా, ఇది కోక్ తీసుకురావడానికి అని చెప్పారు. ఊటీ వచ్చేసి చాక్లెట్స్కి ఫేమస్. మేము కూడా దారిలో వచ్చేటప్పుడు చూసాము చాక్లెట్ ఫ్యాక్టరీస్ అన్నీ రోడ్డుకు అవతల యువతల అన్ని చోట్ల ఉన్నాయి. మేబీ చాక్లెట్స్ చీప్గా దొరుకుతాయేమో. ఒకవేళ ఎక్స్పెన్సివ్ అయితే మేబీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ బడ్జెట్, మా బడ్జెట్లో లేదు అంటే విల్ ట్రై టు అవాయిడ్. బట్ అందరికీ కొన్ని అయినా తీసుకెళ్తా. ఇంట్లో పిల్లలు ఉన్నారు ఒక 10-15 మంది దాకా నాకు. సో అందరి కోసం, పిల్లలు ఖచ్చితంగా ఆడతారు కదా, నా కోసం ఏం తెచ్చాను, చాక్లెట్స్ తెచ్చానంట. వాళ్ళకి అవే కావాలి కదా. ఓకేనా? సో రేపు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అవన్నీ డే 3 రేపు వస్తాయి వీడియోస్ అవన్నీ. ఈరోజు అయితే ఇంతవరకే. మొబైల్ స్టోరేజ్ అయిపోయింది అండ్ యాజ్ వెల్ గోప్రో స్టోరేజ్ కూడా. సో ప్లీజ్ 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 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. ఇంకా మా ట్రిప్ వచ్చేసి ఇంకా అనదర్ 7 days ఉంటుంది. సో ఇది డే 2 అనేది ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు క్లోజ్ అవుతుంది. డే 3 రేపటి నుంచి విల్ బీ ఎక్స్ప్లోరింగ్ ఊటీ టుమారో, ఎంటైర్ ఊటీ. మేబీ ఇఫ్ పాసిబుల్ ఊటీ కవర్ చేసుకున్న తర్వాత విల్ స్టార్ట్ టువర్డ్స్ మున్నార్. బికాస్ మున్నార్లో డే 4 ఉంటాం మేము. డే 4లో వీ విల్ డూ సమ్ అడ్వెంచర్ స్టఫ్. ఇప్పుడంతా ఓన్లీ నేచర్ అవన్నీ చూసాం కదా. సో కొద్దిగా అడ్రినల్ రష్ ఉండాలి కదా. అడ్రినల్ ఏమో స్పెల్లింగ్ రావట్లేదు, కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ రావట్లేదు అది. సో మీరైతే మ్యాటర్ అర్థమైపోయింది కదా, ఎంజాయ్ చేయండి.